బాసర ట్రిపుల్ ఐటీలో వసంత అనే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అందరూ క్లాసులకు వెళ్లిన సమయంలో యమునా హాస్టల్లో వసంత ఆత్మహత్య చేసుకుంది. బాసర ట్రిపుల్ ఐటీలో వసంత అనే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అందరూ క్లాసులకు వెళ్లిన సమయంలో యమునా హాస్టల్లో వసంత ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య గల కారణాలు తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, వసంత ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పైన హాస్పిటల్ తరలించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వనపర్తి జిల్లా సంబంధించిన వసంత ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతూ ఉంది. అయితే ఆమె ఆత్మహత్య గల కారణాలుగా సూసైడ్ నోట్ కూడా లభ్యం కాలేజ్ అధికారి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. పోలీసు అధికారులు ఇప్పుడే ట్రిపుల్ ఐటీ హాస్టల్ ప్రాంగణాన్ని చేరుకొని విచారణ చేపడతా ఉన్నారు. అయితే తమతో ఉదయం అందరితో బాగానే ఉంది, కొంచెం ఆరోగ్యం బాగలేదు కాబట్టి క్లాసులో రావట్లేదు అని చెప్పినట్టు తోటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆమె కారణాలు వ్యక్తిగత కారణాలా లేకుంటే హాస్టల్లో ఏమన్నా ఇతరత్ర కారణాల కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఆమె కుటుంబ సభ్యులు వనపర్తి నుంచి రావాల్సింది. వారు వచ్చిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే విధంగా ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ క్రమంలో ఒత్తిడి ఏదైతే విద్యాపరంగా ఒత్తిడి ఇతర సమస్యల కారణంగా ఆత్మహత్యలో పాల్పడేటప్పుడు నిర్ధారించారు. కొంతమంది ఈ వ్యక్తిగత కారణాలు కూడా సూసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వసంత ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు పలు కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చేరుకుంటే గానీ మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. పోలీసులు అయితే సూసైడ్ నోటు ఇతర వివరాలకు ఆమెకు సంబంధించిన వస్తువులు వీటిని పరిశీలిస్తా ఉన్నారు. మొత్తానికి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మాంతయ్య.